కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ వాస్తవ్యురాలి మేము ఈ లక్ష్మీపురంలో ఒక భూమి అనేది మా మామగారు అయిన కోటేశ్వరరావు గారు 1978లో కొనుగోలు చేశారు. ఆయన చేసిన దాంట్లో ఒక ఇల్లు కూడా ఉండేది. దాంట్లో శిస్తు కూడా ఇప్పుడు దాకా ఈ సంవత్సరం కూడా కట్టాము. కొంతమంది వెనకాల ఉండి కొంతమంది వ్యక్తులు దాన్ని తీసేయించి విష్ణుమలకల గోవిందమ్మ, మా వారి పేరు విష్ణుమలకల వెంకటకృష్ణారావు. కొంతమంది వ్యక్తులు భూమి కొనుక్కుంటూ కూడా మీరు చేస్తారా? మామగారు 1978లో కొన్నారయ్యా భూమి. కానీ అది దాంట్లో ఆల్రెడీ ఇల్లు ఉండేది, అంతా దాంట్లో మేమంతా ఉన్నాము. దాని శిస్తులు కూడా కట్టున్నాము. అన్నీ కట్టినా కూడా కొంతమంది వ్యక్తులు దాన్ని పడేయించారు. ట్రైబల్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంటిని పడేయించారు. దానికి మేము దాంట్లో అతను వాడుకోవాలని కబ్జా చేయాలని చూస్తే మేము కోర్టుకు వెళ్ళాము. అతని పేరు నల్లమూర్తి జానకిరామయ్య గారు. కానీ ఆయన చెప్పాము, ఆయన చెప్తే వినలేదు. పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళామయ్యా. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ ఏమన్నారంటమ్మా, ఇట్లా మా సాల్వ్ కాదు, మీరు కోర్టుకు వెళ్ళండి అన్నారు. 2014లో మేము కోర్టుకు వెళ్ళామయ్యా. కోర్టుకు వెళ్ళి 2019లో మాకు జడ్జిమెంట్ కాపీ వచ్చింది. ఆయన జడ్జి గారు మా ప్రాపర్టీ అన్నీ పరిశీలించి సర్వే చేయించి శిస్తులు కట్టిని అన్నీ చూసి ఆ జడ్జిమెంట్ మాకు మీది భూమిని మా పేరు మీద మాకు ఇచ్చినారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము. ఎన్ని రోజుల నుంచి అంటే భయపడి మేము బాగు చేయించుకోవాలని వెళ్ళినప్పుడల్లా ఆయన వాళ్ళని పిలిపించి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని మా మీద తీసుకొస్తుంటే మేము భయపడి మేము ఊరుకుంటున్నాం. ఇట్లా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా కూడా ఇప్పుడు తప్పదని చెప్పేసి మేము వయసు అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇక్కడ రాలేకపోతున్నారు. ఇది మా మామగారు కొన్న ప్రాపర్టీ. మేము లాస్ట్ మా వారు జాబ్ చేసేవాళ్ళు హైదరాబాద్లో. సరే ఇక్కడే ఉందామని వచ్చి దాంట్లో ఇల్లు ఏదైనా కట్టుకుందాం అనుకుంటే మళ్ళీ వాళ్ళని ఉసిగొల్పి వచ్చారు. ఆవిడ పాయం నాగమణి, తర్వాత పాయం నాగమణి, తర్వాత తాటి సూరయ్య, తాటి గుండయ్య, తర్వాత బజారు, తర్వాత ఈ నల్లమూర్తి జానకిరామయ్య గారు. ఆయన అక్కడ నిలబడి ఆయన బయటకు రాకుండా వాళ్ళకందరినీ ఉసిగొల్పి వాళ్ళ చేత నిన్న సాయంత్రం కూడా మా మీద బాగా కొట్టి మమ్మల్ని దాంట్లో ఇంట్లో ఉంటే దాంట్లో నుంచి బయటకు లాగించి నానా దుర్భాషలు ఆడి సామాన్లు అంతా ఇంట్లో నుంచి బయట రోడ్డు మీదకి విసిరేశారు. సిలిండర్స్ ఏంటి, మంచాలు మొత్తం అన్నీ డ్యామేజ్ చేశారు. ఇల్లు లోపల కూడా అంతా గుణపాలతో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఎస్ఐ అవన్నీ కూడా ఆధారాలు, సీసీ కెమెరాలు ఉన్నాయి. ముందు ఇంటి ముందు రోడ్డు మీదే ఉన్నాయి, అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చేసినవన్నీ కూడా మేము అన్నీ సబ్మిట్ చేసాము, ఎస్ఐ గారికి చూపించాము. ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయినా కూడా ఈరోజు మళ్ళీ వచ్చి మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని తిట్టి మేము వెళ్తుంటే మమ్మల్ని రానియకుండా కానిస్టేబుల్స్ వచ్చినా కూడా వాళ్ళని కూడా ఇది చేయకుండా ముందు వాళ్ళు వచ్చినప్పుడేమో వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ గుడారాలు వేసి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిడుతున్నారు. అయ్యా మాకు వాళ్ళ వలన ఎవరి వలన కానీ మాకు ప్రాణహాని ఉంది, భయపడుతున్నాం. మేము ముసలాళ్ళము, ఉండేది ఇద్దరమే ఉంటాం ఇంట్లో. కానీ అందువలన మాకు చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకొని మమ్మల్ని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.